కళ్ళేంటంత రెడ్గా ఉన్నాయి? రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదా అన్నాను. లేదు నాన్న, అమూల్య అసలు రాత్రంతా నిద్రపోనివ్వలేదు అన్నాడు. సమరశేఖర, 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 సమరశేఖర. నిన్ను చూస్తుంటే నీకు నాకు ఏదో అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. సమరశేఖర, నీకోసం పండు కోసుకొని తీసుకొచ్చాను. ఒక్కసారి వచ్చి తిని ఆ తర్వాత వెళ్ళి దాక్కో సమరశేఖర. నాకు ఆ పళ్ళేవి వద్దు. ముందు నువ్వు నన్ను పట్టుకొని గెలు. అయ్యో, నువ్వు కనపడకపోయినా, నిన్ను త్వరగా తీసుకెళ్ళకపోయినా ఆ తల్లి అమృతవల్లి నా పీక మీద కత్తి పెడుతుంది సమరశేఖర. ఓహో, సమరశేఖర, సమరశేఖర, ఒక్కసారి కనబడు సమరశేఖర. సమరశేఖర, సమరశేఖర, సమరశేఖర. అయ్యో, ఎక్కడున్నావయ్యా సమరశేఖర? అమ్మయ్యా, మా సమరశేఖరుడు నాకు దొరికాడు. నిన్ను చిన్నప్పటి నుంచి ఆడించి లాలించి ఈ చేతులతోనే పెంచాను సమరశేఖర. నిన్ను మళ్ళీ ఇన్నాళ్లకు చూశాను సమరశేఖర. వీడిని వదిలేసి నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను వదిలి వెళ్ళను. నీకు తెలియదు, ఇది చాలా శక్తివంతమైన ఆత్మ. ఈ ఆత్మతో నాకు చాలా పనులున్నాయి. మర్యాదగా చెప్తున్నా, వెళ్ళిపో. వదిలి వెళ్ళను. నువ్వున్నా సరే, వీడిని మాత్రం ఖచ్చితంగా ఈ సీసాలో బంధించి తీరుతాను. నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను బంధించకుండా కాపాడాలి సమరశేఖర. వాడు మాంత్రికుడు, నువ్వు ఆత్మవి. మాంత్రికులు ఆత్మని వశం చేసుకోగలరు. నేను పూజలు చేసుకునేవాణ్ణి. నాలాంటి వాళ్ళు ఆత్మల్ని దయ్యాల్ని క్షమించగలం, కానీ సానుభూతి చూపి కాపాడలేం కదా. అయ్యయ్యో, ఎంత మాట! ఇప్పుడు నన్నే చేయమంటారు సమరశేఖర? వెళ్ళి ఆ సీసాలో బందీగా మారిపోవడమే. ఆ పిల్లవాడు కూడా చేతులెత్తేశాడు. రారా సమరశేఖర, 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 నన్ను కాపాడు సమరశేఖర. సమరశేఖర, సమరశేఖర, నన్ను కాపాడు సమరశేఖర. చూసావరా నిన్నెలా బంధించాను? చూడు, ఆ సీసాలు నాకిచ్చే. చెప్తుంది నీకే. ఆ సీసాలు నాకివ్వు. నీకెందుకు ఇవ్వాలిరా? నువ్వే కదరా వీడిని ఈ సీసాలోకి వెళ్ళి బంధించమని చెప్పింది. ఇప్పుడు మళ్ళీ ఈ సీసా ఇమ్మని అడుగుతున్నావేంట్రా? అది నీకు ఇవ్వడం కోసం కాదరా నేను అలా చెప్పింది. దాన్ని నేను భద్రపరచుకోవడం కోసం. నేనెవ్వరు అయినా నువ్వు నన్నే చేస్తావురా?
మహాశక్తివంతుడైన ఈ నాగభైరవుణ్ణి చిన్న చిన్న పిల్ల కాకులు కూడా ఓడిస్తున్నాయే. నేను నా పూర్ణ మంత్రశక్తిని ప్రయోగించానంటే 1000 అణుబాంబుల కంటే ఎంతో ప్రమాదం. అందుకే నేనది నా గుండెల్లోనే దాచుకుంటున్నాను. ఏయ్! వదలను, ఎవరిని వదలను, ఎవరిని వదలను. రాజు, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నీకు నచ్చినప్పుడు నువ్వు సీసాల నుంచి బయటికి రా, విశ్రాంతి కావలసినప్పుడు మళ్ళీ తిరిగి సీసాలకి వెళ్ళిపో. ఎందుకంటే ఆత్మలు బయట ఎక్కువ తిరగకూడదు. రాజు, రాజు, అమ్మగారు పిలుస్తున్నారు, వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. సరే, త్వరగా వచ్చేసేయ్. త్వరగా వచ్చేసేయ్. అలాగే. నమస్కారం పంతులు గారు, నేను సూర్యనారాయణని. మీరు బయలుదేరుతున్నారా? నాకిప్పుడే మీ కోడలు గారు ఫోన్ చేశారండి. నేను బయలుదేరుతున్నాను. గుడిలో చేయాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మీ కోడలికి ఫోన్లోనే చెప్పాను. సరేనండి, మేం కూడా బయలుదేరుతున్నాం. ఆల్రెడీ పంతులు గారు బయలుదేరారట, మనమే లేటు. రే జంబు, మీ చెల్లెలికి ఒకసారి ఫోన్ చేయరా. చేశానత్తయ్య, ఆల్రెడీ గుళ్ళో ఏర్పాట్లన్నీ ఫినిష్ చేసిందంట. అమూల్య మనందరికంటే చాలా స్పీడ్ గా ఉందిరా. సరే సరే, త్వరగా పదండి. ముందు ఉదయ్ ఐశ్వర్యాల దగ్గరికి వెళ్ళాలి. సరే సరే సరే, నేను చూస్తానులే. ఉదయ్, ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు, చూడవా? ఓకే. రండి రండి. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. హాయ్ రా. ఇంత సడన్ గా వచ్చారేంటి? ఈ రోజు చాలా అద్భుతమైన రోజంట, అందుకే మీ దగ్గరకు వచ్చాం. అదే ఉదయ్, మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ గురించి. ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడడానికి ఏముంది? ఆల్రెడీ వచ్చే నెల 15న ముహూర్తం డేట్ ఫిక్స్ చేశారు కదా. దానికి ఇంకా చాలా టైం ఉందిగా, అప్పుడే మాట్లాడుకోవడం ఎందుకు? ఇప్పుడు ఆ డేట్ మారింది. మీ ఇద్దరి నిశ్చితార్థం ఈ రోజే. దారిలో చెప్పాను కదా అన్నపూర్ణ, వీళ్ళకి ఈ విషయం తెలియగానే ఎలా షాక్ అవుతారో అని. చూడు ఎలా చూస్తున్నారో. ఏ డేట్ అయితేనేం మీ ఇద్దరికి పెళ్లి చేయాల్సిన బాధ్యత మాదే కదా. అది కాదంటీ, ఇప్పటికిప్పుడు. అవునండి, ఇప్పటికిప్పుడు ఎంగేజ్మెంట్ అంటే. రాగానే చెప్పాను కదా ఉదయ్, ఈ రోజు ఎంతో అద్భుతమైన రోజని. అవును ఉదయ్, ఇలాంటి రోజు మళ్ళీ ఎన్నో సంవత్సరాలకొస్తుందట. ఈ ముహూర్తంలో శుభకార్యం జరిగితే చాలా మంచిదట. అయినా ఇదేమి మా నిర్ణయం కాదు, మీ అమ్మ నిర్ణయం. మీ అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న పంతులకు ఫోన్ చేసి కనుక్కొనే ఈ నిర్ణయం తీసుకుంది. మీ నిశ్చితార్థం కోసం ఆల్రెడీ అమూల్య గుడిలో అన్ని ఏర్పాట్లు చేసింది. అది కాదంటీ. ఇగో మీరింకేం మాట్లాడకూడదు, ఆలోచించకూడదు. వెళ్ళండి, వెళ్ళి రెడీ అవ్వండి. వెళ్ళండి.
వెళ్ళి త్వరగా బట్టలు మార్చుకోండి. మనం వెంటనే బయలుదేరదాం. ఇంకా ఏంటి ఉదయ్, వెళ్ళు. నీకేంటే, నీకు స్పెషల్ గా చెప్పాలా? వెళ్ళవే. రే జంబో, ఒకసారి నాతో రారా. ఎందుకు లేవే, వెళ్ళేటప్పుడు కారులో చెప్పుకుందాం కబుర్లు. నువ్వు రెడీ అయిపో. రారా, నీ టేస్ట్ చాలా డిఫరెంట్ కదా. నేనెలాంటి బట్టలు వేసుకుంటే బాగుంటాను నువ్వు కరెక్ట్ గా చెప్తావు కదా. రా. అవునరా జంబో, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా మీ ఇద్దరిని. ఐశ్వర్య ప్రతిదీ నిన్నే అడుగుతుంది. వెళ్ళి సెలెక్ట్ చేసిరా. సరే పద. ఏమనుకుంటున్నావురా? ఇదంతా అరేంజ్ చేసింది నువ్వే కదా. నేను అరేంజ్ చేయడం ఏంటి? నువ్వే కదా పార్థుతో పెళ్లి జరుగుతుంటే పార్థుని కాదని ఉదయని పెళ్లి చేసుకుంటానని చెప్పావు. అందుకే వాళ్ళు ఎప్పుడెప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేయాలా, ఎప్పుడెప్పుడు ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలా అని వాళ్ళు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే ఈ సడన్ ఎంగేజ్మెంట్. అసలు వాళ్ళకి సలహా నువ్వే ఇచ్చుంటావు. దీనంతటికి నువ్వే కారణం. అవునే, నాకు ఒకటి అర్థం కావట్లేదు. నాకు ఒక విషయం చెప్పు. ఏంటి? ఒకసారి చేసుకుంటా అని అంటావు, ఇంకోసారి చేసుకోరు అంటావు. నీకేమైనా చిన్న మెదడు చితికిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే చంపేస్తాను నిన్ను. దీన్ని ఆపడం నా చేతుల్లో లేదే. అయితే నిన్ను చంపేస్తాను. చంపేస్తాను. ఇదే మరి చిన్న మెదడు చితికితే ఇలాగే మాట్లాడతారు. హాల్లో అత్తయ్య మామయ్య వెయిట్ చేస్తున్నారు. నోరు మూసుకుని బట్టలు మార్చుకుని రా. ఈ రోజు నిశ్చితార్థం జరగడం ఖాయం. అంతే. హలో, చెప్పండి పంతులు గారు. అయ్యా, నేను గుడిలోనే ఉన్నాను. ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇంకా కొన్ని ఫ్రూట్స్ కావాల్సి ఉంటే మీ కోడల గారిని తీసుకురావడానికి పంపించాను. మీరు త్వరగా వచ్చేయండి. అలాగే పంతులు గారు, వచ్చేస్తున్నాం మేము. పంతులు గారు అన్నీ రెడీ చేశారట. ఆయన కూడా గుళ్ళో ఉన్నారట. మనల్ని త్వరగా రమ్మంటున్నారు. అవతల టైం అయిపోతుంది. వీళ్ళేంటండి ఇంకా రాలేదు? ఇదిగో వచ్చేశారు. జంబో, నిజంగా నీ సెలెక్ట్ సూపర్ రా. భలే శారీని సెలెక్ట్ చేసావు. పొగిడించాలే గానీ పదండి, టైం అవుతుంది. రండి. పదండి. నమస్కారం స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. ఈ స్వామి ఎంతో మహత్యం ఉన్న స్వామి. మీరిద్దరూ కలిసి ఆ స్వామి కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండమ్మా. పద. వీళ్ళని కూడా ఆశీర్వదించండి స్వామి. ఏంటండి, ఆ స్వామి అలా వెళ్ళిపోయారేంటి? ఆయన ఏ ఉద్దేశంతో వెళ్ళిపోయాడో ఏంటో అన్నపూర్ణ. ముందు మనం వెళ్దాం పదా. ఆ స్వామీజీ వెళ్ళిపోయారు అంటే ఈ నిశ్చితార్థం వద్దని అర్థం. ప్రస్తుతానికి ఆపేసి ఎంగేజ్మెంట్ గురించి తర్వాత చూద్దామంటే.
ఆయన అలా వెళ్ళిపోయాడంటే అర్థం ఈ నిశ్చితార్థం వద్దని కాదు. ఆ స్వామి ఎప్పుడు యోగత్వంలో ఉంటారు, అలాగే ఉంటారు. పదండి. ఒకసారి కారు ఆపండి. ఎందుకమ్మా? ఆపండి. ఏంటమ్మా ఐశ్వర్య, ఇక్కడెందుకు కారాపమన్నావు? ఐశ్వర్య ఆగమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమైంది చెప్పమ్మా. ఏంటమ్మా ఐశ్వర్య, ఏమైంది చెప్పమ్మా. నాకు నిశ్చితార్థం వద్దు వద్దు అంటే వినరేంటి మీరు? ఐశ్వర్య వాడెలాగో చచ్చాడు, ఇక మిగిలింది మీరే. మిమ్మల్ని కూడా కొరికి చంపేస్తాను.
నీ మొగుడు చచ్చిపోయాడత్తా. ఇప్పుడు నువ్వు కూడా చచ్చిపోతావు. నిన్నొక్కదాన్నే కాదు, ఉదయ్ని, ఈ జంబూగాడ్ని, అందర్నీ చంపేస్తాను. జంబో జంబో మీరు పారిపోండి. ఆంటీ ఆంటీ మీరు లేవండి. ఆంటీ మీరు వెళ్ళండి. ఆంటీ జంబో మీరు పారిపోండి. ఆంటీ లేవండి. ఆంటీ ఆంటీ లేవండి. ఆంటీ 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 అది నిజంగా చంపేశారు. మీరు పారిపోండి. పదండి. నీకేదో హెల్త్ ప్రాబ్లం అనుకున్నాను, కానీ నువ్వే ఒక ప్రాబ్లం అని ఇప్పటికీ తెలిసింది. మర్యాదగా చెప్తున్నాను, వెనక్కి వెళ్ళిపో. ఏంట్రా, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? అస్సలు నేను నిన్ను ప్రేమించలేదు. ఆ రోజు పార్థతో పెళ్లి రోజున నేనెందుకు అలా చెప్పానో అర్థం కావట్లేదు. ఇప్పుడేమో వీళ్ళీ రోజు నాకు నీకు ఎంగేజ్మెంట్ అంటున్నారు, తర్వాత పెళ్ళంటారు, తర్వాత శోభనం అంటారు. రే, నువ్వేది తిన్నా ఈ పొట్టులోకే కదరా పోయేది. అందుకే ఇప్పుడు ఈ పొట్టునే కొరికేస్తాను. కానీ మిమ్మల్ని మాత్రం పీక దగ్గర కొరుకుతాను. ఐశ్వర్య